ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచే జరుగుతుంది. నా భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుతుంటాను. వారిని కాపాడటానికి 1000 చేతులను ఉపయోగిస్తాను. అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని నన్ను ఆదేశించాడు. కాని నా మాటలు చెవినబెట్టేదెవరు? నా ధనాగారపు తలుపులు బార్లా తెరచిపెట్టి ఉంచాను. కాని ఆ సంపదను తీసుకునిపోయేవారే లేరు. ప్రజలు ఊరికే నా వద్దకొచ్చి ఇవ్వు ఇవ్వు అంటారు. నేను తీసుకోమంటాను. కాని తీసుకునేవారే లేరు. భక్తులకు ఐహికంగానూ ఆకస్మికంగానూ లాభం చేకూర్చడానికే మహాత్ములున్నది. నీ ప్రాపంచిక వ్యవహారాలను ఆనందంగా నిర్వర్తించుకో. కాని భగవంతుని మరువకు. నాకు సంబంధించినవారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కా